బాపట్ల జిల్లా చీరాలలో జరగనున్న జాతీయ చేనేత దినోత్సవ సభ ఏర్పాట్లను చేనేత జౌళి శాఖ మంత్రి సవిత పరిశీలించారు. జాండ్రపేట హైస్కూల్ ప్రాంగణంలో సభా వేదికకు సంబంధించిన అన్ని ఏర్పాట్లపై అధికారులతో మంత్రి సమీక్షించారు. సీఎం చంద్రబాబు ఈ సభలో నేరుగా చేనేతలతో మాట్లాడి వారి సమస్యల్ని తెలుసుకోనున్నారు. అదేవిధంగా పలు మగ్గాలను, చేనేత వస్త్రాల్ని పరిశీలించనున్నారు. జాతీయ చేనేత దినోత్సవం చీరాలలో జరపడం చాలా సంతోషంగా ఉందన్నారు. రేపటి రోజున జాతీయ చేనేత దినోత్సవం బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలోని జాండ్రపేటలో చేనేతల మధ్యలోనే జరుపుకోవాలని మాన్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు. నిజంగా చాలా సంతోషంగా ఇక్కడ కూడా అందరికీ వచ్చి చూస్తుంటే చేనేతలు చంద్రబాబు గారు రావటం మాకు చాలా ఆనందంగా ఉంది. గతంలోనే తెలుగుదేశం ప్రభుత్వంలోనే మాకు రాజయోగంలాగా ఉండేది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 సంవత్సరాలుగా చేనేతల పరిస్థితి దారుణమైన పరిస్థితి. నిజంగా మా చేనేతలను అనగదొక్కి కొన్ని చోట్లయితే చేనేతలకు ముడి సరుకులు కావచ్చు, కరెంటు బిల్లులు కావచ్చు, అనేక సమస్యల వల్ల మేము చాలా మంది ఆత్మహత్యలు కూడా మా చేనేతలు చేసుకున్నారని చాలా వాళ్ళ బాధలు కూడా తెలియజేశాం. ఇప్పుడే ఇక్కడున్న లోకల్ ఎమ్మెల్యేస్ ఎంపీ గారు మిస్సెస్ తోను కలెక్టర్ ఎస్పీ గారితో కూడా ప్లేస్ కూడా 2 చూసాం, హెలిప్యాడ్ చూసాం. మరియు ఇక్కడున్న హై స్కూల్లో రేపొద్దున మీటింగ్ జరగబోతుంది. సర్వసాధారణంగా ఒక ముఖ్యమంత్రి కాదు, ఒక సర్వసాధారణంగా మేము ఏ చెట్లు కొట్టేయలేదు, ఏ పరదాలు కట్టలేదు, సాధారణంగా ప్రజలకు ఏ దుకాణాలు కూడా బంద్ చేయకుండా సర్వసాధారణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేనేతలతో ఈ పండుగ చేసుకోవడానికి వస్తున్నారు. అది తెలియజేస్తారు.